ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వినాయక చవితి వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా విభిన్నమైనటువంటి రూపాలలో మూర్తులను ఏర్పాటు చేస్తారు, మండపాలు ఏర్పాటు చేస్తారు. పోటీపడి ఒకరిని మించి ఒకరు తయారు చేస్తారు. ప్రస్తుతం మనం కరీంనగర్ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి మూషక్ విమాన్ రూపంలో ఉంది. ఈ మధ్యకాలంలో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక భక్తిభావం, జాతీయతాభావం పెళ్ళుబుకింది. ఎందుకంటే జాతీయోద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది. గణేష్ నవరాత్రి ఉత్సవాలు బాల్ గంగాధర్ తిలక్ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. కరీంనగర్లో ఒక విభిన్నమైనటువంటి రీతిలో విమానాన్ని ఏర్పాటు చేశారు. పైలట్ గణపతి ఏర్పాటు చేయడం జరిగింది. ఎయిర్ హోస్టెస్ సాదర స్వాగతం తెలుపుతూ ఏర్పాటు చేసినటువంటి విగ్రహం ఒకవైపు ఆకట్టుకునేలా ఉంది, మరొక వైపు పైలట్ డ్రెస్ వేసుకున్నటువంటి గణపతి మనకు దర్శనమిస్తున్నారు. దీనిలో భాగంగానే చైర్స్ ప్యాసింజర్కి సంబంధించి అచ్చు విమానంలో ఉండేటువంటి ఇండికేషన్స్ ఎట్లా ఉంటాయో దానికి మోడల్ని రూపొందించడం జరిగింది. విభిన్నమైనటువంటి మూర్తి తయారు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఏంటి అసలు దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఎవరు ఏర్పాటు చేశారు, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? నమస్కారం. ముందుగా అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మేము ఐవైఎస్ఓ టీమ్ ఇండియా కరీంనగర్ యంగ్ ఇండియా మిషన్ ఆర్గనైజేషన్ ద్వారా ఇది నిర్మించాము. ఇదొక మోటో ఏంటిదంటే ప్రజలలో అవగాహన రావాలి. ఎందుకంటే ఫ్లైట్ ప్రతి ఒక్కరూ చూడవచ్చు, డబ్బులు కట్టి మనం చూస్తాము, కానీ పేదవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఫ్లైట్ అంటే ఎట్లుంటుంది, పైలట్స్ ఎట్లుంటారో వాళ్ళు ఎవరికి తెలీదు. సో వాళ్ళకి అవగాహన రావడానికి మేము ఈ కాన్సెప్ట్ పెట్టాము. గతంలో ఇంకా అహ్మదాబాద్లో జరిగిన సీన్ ఏదైతే ఉందో అది ఇంకొకసారి రావద్దు అని ఆలోచించి మేము ఇది పెట్టాము. ఇంకా చాలామంది పిల్లలు కూడా వస్తారు, వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, పైలట్ ఎలా ఉంటారు, వాళ్ళకి ఆకర్షణంగా ఉండాలి, వాళ్ళు కూడా ఒక పైలట్ అవ్వాలి అని చెప్పి మేము ఇక్కడ ఈ కాన్సెప్ట్ని పెట్టాం. థ్యాంక్ యూ. ఎట్లా ఫీల్ అవుతున్నారు వచ్చిన పిల్లలందరూ, సందర్శకులందరూ? హౌ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ దేర్ వ్యూస్? చాలా చాలా బాగుంది అని చెప్తున్నారు. ఈ కాన్సెప్ట్ అసలు ఇప్పటివరకు ఎవరు పెట్టలేదు అని వాళ్ళంతా సంతోషంగా వచ్చి విజిట్ చేసి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. పైలట్ ఎలా అవ్వాలి, ఏం చెయ్యాలి, యాక్చువల్ ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళన్ని డీటెయిల్స్ అడిగినా మేము అన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. చాలా బాగుంది, రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. మొత్తం మీద చూస్తున్నాం, రెస్పాన్స్ బాగా వస్తున్నది. జనాలకి అవేర్నెస్ కలిగించడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రస్తుతం మనం చూస్తున్నాం వివిధ ప్రాంతాల నుంచి పిల్లల్ని తీసుకొని వచ్చి దీనిలో ఒక గణపతికి సంబంధించినటువంటి అపియరెన్స్ని చూస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఎట్లా అనిపిస్తున్నది మీకు దీన్ని చూసేసరికి? ఒక విభిన్నమైనటువంటి రీతిలో ఉంది కదా సార్, కొత్తగా ఉంది. ప్రయాణికుల ఇక్కడ కరీంనగర్ ఇంతవరకు ఇట్లా ఎవరు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు అవగాహన, ఇప్పుడు మేడం చెప్పినట్టు చాలా బాగుంది. అందరు సందర్శకులు కూడా కొద్దిగా అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి తెలిస్తే చాలామంది వస్తారు. ఇప్పుడు మేము కూడా రీసెంట్గా ఇట్లా పోతా ఉంటే ఇది కొత్తగా ఉందని ఇక్కడ ఆగాము. కాకపోతే పర్లేదు, బాగుంది. ఓకే సార్, గుడ్ ఐడియా, బాగుంది. ఎస్, మనం చూస్తున్నాం ఇక్కడికి వచ్చేసరికి కొంతమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. మీరు ఎట్లా చూస్తున్నారు, ఏంటి ఇది దీనికి సంబంధించి? ఇదైతే మంచిగా కొత్తగా ఉంది సార్. ఇది ఫస్ట్ టైం మేము చూస్తున్నాం కరీంనగర్లో. ఇదైతే మంచిగా పిల్లలకు అందరికీ మంచిగా పైలట్ గణేష్ అనేది ఫస్ట్ టైం ఇది ఇక్కడ పెట్టడం జరిగింది. మంచిగా ఉంది మాకైతే. ఇది ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నాం సార్. థ్యాంక్ యూ. చిన్న ఏం చదువుతున్నావు? నీ పేరేంటి? నా పేరు రియాన్. ఏం చదువుతున్నావు? సబ్జెక్ట్స్. ఏ క్లాస్? స్కూల్కి వెళ్తున్నావు కదా? వెళ్తున్నా, 3rd క్లాస్. ఇదేంటి ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ ఏంటి? ఇది ఎలా ఉంది? ఏరోప్లేన్ ద్వారా ఎట్లా అనిపిస్తుంది మరి? సూపర్. సో మీ బాబుని తీసుకురావడానికి వచ్చారా, చూద్దాం? సార్, ఇది రోడ్ పైన వెళ్తుంటే పైలట్ గణేష్ అని చెప్పి చూసాం కదా, అది ఎలా ఉందో చూద్దామని పిల్లల్ని తీసుకొని వచ్చాను. చాలా బాగుంది సార్, ప్లానింగ్ కూడా బాగుంది, ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. దీనికి సంబంధించి బోర్డింగ్ పాస్ ఏర్పాటు చేశారు. పైలట్ గణేష్ 2025 సంబంధించి అహ్మదాబాద్లో జరిగినటువంటి ఘోర విమాన దుర్ఘటనని దృష్టిలో పెట్టుకొని గణేష ఇలాంటివి రిపీట్ కాకుండా చూడండి అని చెప్పేసి ఇండికేషన్ ఇచ్చే విధంగా సైతం ఒక కాన్సెప్ట్ తయారు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రస్తుతం మనం చూస్తున్నాం. మీరు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ దీన్ని చూసిన తర్వాత? సార్, ఇది చాలా అన్నిటికన్నా విభిన్నంగా ఉంది. వండర్ఫుల్గా మంచి ఆలోచన చేసి అందరికీ అర్థమయ్యేలా పెట్టారు. హ్యాపీగా ఫీల్ అవుతుంది.
మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా తన హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. అక్కడ దానికి సంబంధించి అయితే ఒక హారతి ఇచ్చేటువంటి ఇండికేషన్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. మనం దీనికి సంబంధించి విభిన్నమైనటువంటి రూపాల్లో ఉన్నటువంటి గణపతిని మనం చూడొచ్చు. ఒక్కసారిగా ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రతిమలు ఏర్పాటు చేస్తూ భక్తులకి అవేర్నెస్ క్రియేట్ చేయడము, భక్తిభావం పెంపొందించడం అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని విభిన్నమైనటువంటి గణపతి మూర్తిని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.